ముందుకు వెళ్దాం. ఈరోజు మంత్రము సామవేదం యొక్క 374వ మంత్రము. మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రో గాథిన, దేవత ఇంద్ర, ఛంద జగతి, స్వర నిషాద. విషయం ఏంటిదంటే బదలాలి మరియు పొందాలి, త్యజించాలి, ప్రాప్తించాలి. దేన్ని త్యజించడం, దేనిని ప్రాప్తించడం, దేనిని పొందడం ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాం. ఓం చర్షణీద్రితం మఘవాన్ ముఖ్యాన్ ఇంద్రం గిరో బృహతిరభ్యనోషత వావృధానం పురుహూతం సువృక్తిభిర్మర్త్యం జరమాణ దివే దివే. పదచ్ఛేదము. చర్షణీధృతం, చర్షణీధృతం మఘవానం ఉక్థ్యం ఇంద్రం గిరః బృహతీః అభ్యనోషత, అభి అనూషత వావృధానం పురుహూతం, పురుహూతం సువృక్తిభిః, సువృక్తిభిః అమర్త్యం, అమర్త్యం జరమాణం దివే దివే, దివే 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 దివే. ఇక్కడ పరమాత్మను ఆధారంగా చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనము దీనికంటే ముందు మంత్రంలో తెలుసుకున్నాము. మరి పరమాత్మను ఆధారంగా చేసుకోవాలి అంటే ఎలా? పరమాత్మ యొక్క గుణాలు తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క గుణాలను తెలుసుకున్న తర్వాత వేరే మనం ఏ రకంగా అయితే పరమాత్మను అనుకుంటున్నామో ముందుగా మనము ఆ వాటిని వదిలిపెట్టడం. పరమాత్మ యొక్క గుణాలు ఏవైతే సత్యమైనటువంటి అసలైనటువంటి గుణాలను తెలుసుకొని అసత్యమైనటువంటి గుణాలు ఏవైతున్నాయి వాటిని వదిలిపెట్టేసి మరియు పొందాలి. ఏంటి పొందడం అనేది చెప్పబడింది. అది ఎలా పొందడం అంటే అభివృద్ధి చేసుకోవడం, తనను తాను ఉన్నతి చేసుకోవడం. తను పొందాల్సిందేంది, ఏం పొందాలి? బృహతి, బృహతి అనగా బృహ బృహి విరుద్ధ ధాతువుతోని బృహ శబ్దం ఏర్పడుతుంది. వృద్ధి చెందడం, మనల్ని వృద్ధి చేసేటువంటి లేదా మా అభివృద్ధికి కారణమయ్యే. బృహతి అనగా మా యొక్క అభివృద్ధికి కారణమయ్యేటువంటి గిరహ, వేదవాణులు. గిర అనగా వేదవాణులు, జ్ఞానవాహం, జ్ఞాన నాడులు అని చెప్పి జ్ఞాన బాహులు లేదా గంగ, జ్ఞాన గంగ ప్రవాహం లేదా వేదవాణులు, గిరహ వేదవాణులు. అభ్యనూషత, ఆ ప్రభువునే లక్ష్యంగా చేసుకొని, ఆ పరమాత్మనే లక్ష్యంగా. లక్ష్యం ఏముండాలి? పరమాత్మనే. మానవ జన్మ లభించింది అంటే ఉత్తమమైన జన్మ ఎప్పుడు అవుతుంది అంటే అది పరమాత్మను లక్ష్యంగా పెట్టుకొని పరమాత్మను పొందడం వలనే ఉత్తమమైంది, సార్థకమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మనే లక్ష్యంగా చేసుకొని స్తుతిస్తున్నాయి. వేదాలు ఏం చేస్తున్నాయి? పరమాత్మని లక్ష్యంగా పెట్టుకొని, అనగా వేదంలో చెప్పినటువంటి ప్రతి విషయము ఏదైతుందో అది పరమాత్మ వైపుకే నడిపిస్తున్నాయి, పరమాత్మ వైపుకే సూచిస్తున్నాయి. అనగా పరమాత్మనే స్తుతిస్తున్నాయి. అంటే చివరికి అన్ని వేదవాణులో అనగా వేదాలు ఆ పరమాత్ముడునే ప్రతిపాదిస్తున్నాయి. ఎన్ని వేదాలు? 4 వేదాలు ఏవైతున్నాయో వేదాల్లో ఆ వేదాలన్నీలో పరమాత్మ గురించే ప్రతిపాదిస్తున్నాయి, పరమాత్మ గురించే తెలియజేస్తున్నాయి. కీర్తించడం, స్తుతించడం అంటే పరమాత్మ గురించి తెలియజేస్తున్నాయి. ఏ పరమాత్మను మరి? ఆ పరమాత్మను తెలియజేస్తున్నాయి. ఏ పరమాత్మను? ఏ పరమేశ్వరుని తెలియజేస్తున్నాయి అంటే, ఒకటి చర్షణీధృతం, మానవులందరినీ ధారణ చేసేవారు లేదా ధరించేవారు. మానవులనందరినీ ఎవరైతే భరించేవారో వారిని, అనగా చర్షణి శబ్దము ఆ మానవునికి ద్యోతకం. మానవులందరినీ ధారణ చేసేవాడు ఎవరైతే ఉన్నాడో పరమాత్మ, ఆ పరమాత్మను. అంటే మరి ఏ మానవులు అంటే మానవులు ఎవరంటే చర్షణి శబ్దం ఏదైతే ఉన్నది
మానవునికి ద్యోతకం సూచకం. ఎవరు చర్చని ధృతం అనగా ధారణ చేయడం. అంటే ఎవరైతే ఉత్పాదక కార్యాలలో లగ్నమై ఉన్నారో, లీనమై ఉన్నారో, ఎవరైతే ఇతరులకు ఉపకారం చేసేటువంటి కార్యాలలో, ఎవరైతే ఇతరులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి పనులలో, పరోపకారంలో నిమగ్నమై ఉన్నారో ఆ మానవులను ధారణ చేసేవాడు ఆ పరమేశ్వరుడు. అందరినీ ధారణ చేయడం అంటే అందరినీ ధారణ చేసి ఉన్నాడు, అందరినీ పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. కానీ ఇక్కడ ధారణ చేయడం అంటే నడిపించేవాడు, ముందుకు తీసుకెళ్లేవాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు ముందుకంటే ఎవరైతే ఉత్తమ కర్మలు చేస్తున్నారో, ఎవరైతే ఉత్తమ పనులు చేస్తున్నారో వారిని ధారణ చేస్తాడు, అనగా వారిని తన ఒడిలోకి తీసుకున్నాడు, అనగా వారికి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు, సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. చర్చని శబ్దము ఆ మానవునికి ద్యోతకం, అనగా ఆ మానవుని సూచిస్తుంది ఏంటి అంటే ఎవరైతే ఉత్పాదక కార్యాల్లో లగ్నమై ఉన్నారో పరమేశ్వరులు వారిని ఖచ్చితంగా ధరిస్తారు. ఎవరైతే ఇతరుల యొక్క ఉపకారం కార్యాల్లో ఉన్నారో, ఎవరైతే ఉపకారం అనగా ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సాధారణంగా ఎవరైతే కష్టంలో ఉన్నారో వారిని ఆదుకోవడం లేదా వారికి సహకరించడమే కాకుండా ఇక్కడ ఏంటి అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇంకా పరమాత్మ ధారణ చేయడం ఏంటంటే ఎవరైతే ఉత్పాదక అంటే ఎవరిని, ఏ మానవులైతే ఎవరిని సన్మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరికి ఉత్తమ మార్గాన్ని చూపిస్తున్నారో, ఎవరికి సత్వచనాలను చెప్తూ ఎవరిని సత్య మార్గంలో తీసుకెళ్తున్నారో ఆ మానవులు, ఎవరైతే అజ్ఞానం కారణంగా అంధకారంలో ఉండి కొట్టుమిట్టాడుతున్నారో వారిని జ్ఞానం వైపుకు తీసుకొస్తున్నారో ఆ మానవులను ధరిస్తాడు, ధారణ చేస్తాడు, ఖచ్చితంగా ధారణ చేస్తారనమాట. రెండవది మఘవానం, ఆ పరమేశ్వరులో పాపపు ఛాయలు జాడ కూడా లేని పరిపూర్ణ ఐశ్వర్యవంతుడు. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఇంకా అతనిలందు ఏ మాత్రము కూడా పాపపు ఛాయలు, అంటే పాప విచారాలు, పాపపు ఛాయలు అనగా ఛాయలే దరిదాపుల్లో రాకుండా ఉండేటువంటి వాడు, అనగా పాప ప్రవృత్తి అనేది లేశ మాత్రం కూడా లేని పరమ ఐశ్వర్యం కలిగినటువంటి వారు, పరిపూర్ణ ఐశ్వర్యం కలిగిన వారు. ఉక్త్యం మరియు ప్రశంసనీయులు, ఉక్త్యం శబ్దం కదా ప్రశంసనీయులు, స్తుతించదగిన వారు. ఇంద్రం, శక్తి యొక్క అన్ని పనులు చేసేవారు. ఏవైతే మనము పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలి అంటే శక్తి అవసరమో అలాంటి కార్యాలన్నింటినీ అనగా అత్యద్భుతమైనటువంటి శక్తి ద్వారా పనులు చేసేవారు, అన్ని పనులు చేసేవారు, అనగా అసురులను సంహరించేవారు. అసురులను సంహరించాలి అంటే ఇక్కడ అతని ద్వారానే జరుగుతుంది. అసురులు ఎవరు? కామక్రోధాదులు, లోభ ప్రవృత్తి. ఎవరికైతే లోభం కలుగుతుందో వారు ఏం చేస్తారు అంటే ఇక వెంట ముందు ఆలోచన లేకుండా ఆ పనులు చేయడానికి, అనగా ఏదైనా వ్యాపారం చేయాల్సి వస్తే అది నాణ్యమైనది కాకుండా దానికి నాణ్యమైనటువంటి వాటికి ఏ విధమైనటువంటి ధర ఉంటుందో ఆ విధంగా పెట్టి అమ్ముడు చేయడం, ఆ విధంగా చేయడం అంటే లోభపడి, అనగా నాకే కావాలని. కాబట్టి అక్కడ ఈ లోభ ప్రవృత్తులు లేకుండా ఉండాలి అంటే కామక్రోధ లోభాలు వీటిని నాశనం చెయ్యాలి అంటే ఒకే ఒక పరమాత్మ ద్వారా అవుతుంది. కాబట్టి అలాంటి శక్తికి సంబంధమైనటువంటి ఆ కార్యాలను చేసేటువంటి వారు, అనగా అతనికే ఆ శక్తి కలదు. ఆ విధంగా శక్తి యొక్క అన్ని పనులు చేసేవారు, అనగా అసురులను సంహరించేవారు. ఐదవది వావృధానం, తన స్వరూపంలో అనగా సర్వోత్కృష్ట అత్యుత్తమ వృద్ధిని పొందిన, తన స్వరూపంలోనే తన ఉన్నతిలో తన స్వరూపంలో తనలోనే సర్వోత్కృష్టంగా వృద్ధిని పొందినటువంటి, మరియు పురుహూతం, ఎవరి పిలుపు పోషించేది మరియు పరిపూర్ణం చేసేదో,
తను స్వయంగానే అభివృద్ధి చెంది ఉన్నాడు. అతడు ఇతరుల ద్వారా అభివృద్ధి చెందాలి. అనగా ఇతరుల కారణంగా అతను శక్తివంతుడయ్యాడు, లేదా ఇతరుల కారణంగా జ్ఞానవంతుడయ్యాడు, ఇతరుల కారణంగా ఈ సృష్టిని రచించాడు అనేటువంటిది అతనిలో లేదు. కాబట్టి స్వయంగానే అభివృద్ధి చెంది ఉన్నటువంటి వాడు మరి ఎవరినైతే పిలవడం వల్ల పోషణ జరుగుతుందో, ఎవరి పిలుపు పోషింపబడుతుందో, ఎవరి పిలుపు పరిపూర్ణం చేస్తుందో. 7వది అమర్త్యం, ఏ వస్తువు వెనుక పడనివారు, అనగా ఏ వస్తువు పట్ల కూడా ఆసక్తి లేనివాడు, అనాసక్తి కలిగి ఉన్నటువంటి వారు. మరియు చివరిలో 8 దివే ప్రతిదినము సువృత్తిభి, ఉత్తమంగా వదలడం ద్వారా, అనగా త్యాగముతో స్తుతి చేయబడుచున్నాడు. ప్రతినిత్యం ఉత్తమంగా స్తుతించబడుతున్నాడు త్యాగముతో. ఎవరైతే త్యాగ ప్రవృత్తి ద్వారా, అనగా త్యాగంతో సంపూర్ణంగా పరమాత్మకు సమర్పితమైపోయి ఇది నాది కాదు ఇది పరమాత్మదే అనే విధంగా ఆ విధంగా నడుచుకుంటూ సంపూర్ణ త్యాగ భావనతో ఎవరైతే నడుచుకుంటున్నారో, ఆ విధంగా ఎవరైతే పరమాత్మను స్తుతిస్తారో ఆ పరమాత్మను తెలియజేయబడుతున్నాయి. ఏంటి? వేదాలు ఆ పరమాత్మ గురించే తెలియజేయబడుతున్నాయి. అనగా ఒకటేంటి, ఎవరైతే మానవులను ధారణ చేసి ఉన్నారో, రెండవది ఎవరిలందైతే పాపఛాయలు లేవో, మరి ఎవరు ప్రశంసనీయులో, పాపఛాయలు లేకుండా ఉండి ఎవరు ప్రశంసనీయులో, ఇది 3వది ఉక్త్యం. మరియు 4వది అంటే ఎవరు శక్తి సంపన్నులో, సర్వశక్తి సంపన్నులో, అనగా కనబడకుండా ఉండేటువంటి శత్రువులు, అసలైనటువంటి శత్రువులను సంహరించేవారు. 5వది ఏంటిది, తన స్వరూపంలోనే తను స్వయంగానే వృద్ధి చెందినటువంటి వారు. మరియు 6వది పురోహితం, అనగా ఎవరినైతే పిలవడం వలన పోషణ మరియు పాలన జరుగుతున్నదో, సంపూర్ణంగా చేసేదో, మరియు ఎవరైతే ఆసక్తులు కారో, ఏ పదార్థంలో కూడా ఎట్టి పరిస్థితులు, ఇలాంటి పదార్థాలే కాదు, అక్కడ అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తులు ఉన్నటువంటి వారి పట్ల కూడా ఆసక్తి లేనివారు. ఆ విధంగా ఆసక్తి లేనటువంటి వారు మరియు నిరంతరము ఎవరైతే త్యాగుల ద్వారా స్తుతించబడుతున్నారో ఆ పరమాత్మ గురించి వేదవాణులు తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరమాత్మను, అర్థమైందా? అనగా ఎవరైతే రాముడు లాంటి వారు, కృష్ణుడు లాంటి వారు, దయానంద సరస్వతి లాంటి వారు, రామకృష్ణ పరమహంస అని చెప్తున్నాం కదా, అతని లాంటి వారు ఎంతమంది గొప్పగా మనం చెప్పుకుంటున్నామో వారందరూ ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు అనగా సత్యాన్ని ధారణ చేసుకొని ఉన్నారు. వాళ్ళు నిరంతరం పరోపకారం చేస్తున్నారు. వాళ్ళు ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నవారు. వాళ్ళు కామక్రోధాదుల నుండి దూరమైన వాళ్ళు. మరియు వారు ఎలాంటి వారు, ఇంకా తన పరమాత్మ అభివృద్ధి చెంది ఉన్నవారు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ పరమాత్మ పూజింపబడతాడు. ఏ పరమాత్మ కారణంగా వీళ్ళు ఇంత అభివృద్ధి చెందారో ఆ పరమాత్మ గురించే ఈ వేదవాణులు తెలియజేస్తున్నాయి, స్తుతిస్తున్నాయి, ప్రతిపాదన చేస్తున్నాయి. కాబట్టి అందుకే వేదము సర్వోత్కృష్టమైంది అని చెప్పబడింది. మరియు వేదం ఎవరి ద్వారా ఇవ్వబడింది? అతని ద్వారానే. ఎవరి గురించి అయితే వేదాలు ప్రతిపాదన చేస్తున్నాయో వారి ద్వారానే వేద జ్ఞానం కలిగింది. కాబట్టి అవి ఉత్తమమైనటువంటి వేదవాణులను తప్పకుండా మనము అధ్యయనం చెయ్యాలి. వాటిని అధ్యయనం చెయ్యాలి అంటే ఏదో పైన కదా కాకుండా, మరి ఏదో మనకు లాభం కావాలి అన్నట్లు ఆ విధంగా ఉపయోగించుకోకుండా మన యొక్క అభివృద్ధికి ప్రతి కార్యము 16 సంస్కారాలు చెప్పబడినాయి కదా, జీవుని యొక్క అభివృద్ధి జరగాలి అంటే దయానంద సరస్వతి ద్వారా ఈ వేద మంత్రాల ఆధారంగా చేసుకొని పరమాత్మ యొక్క కృప వల్లనే అతడు మనకు 16 సంస్కారాలను సిద్ధం చేసి ఇచ్చాడు. ఆ విధంగా ఆ 16 సంస్కారాల అనుసారంగా మానవుని యొక్క ఉన్నతి జరగాలి. అది వేదం నుంచి వచ్చింది. ఆ విధంగా జరిగినట్లయితే అతడు పరమాత్మ వైపుకు వెళ్తాడు. ఆ విధంగా వెళ్ళినట్లయితే వేదాల యొక్క అధ్యయనం, వేదాల యొక్క అర్థం కూడా తెలుస్తుంది సూక్ష్మం. కాబట్టి ఎవరి ద్వారా అయితే సృజించబడితే ఆ పరమాత్మ గురించి వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. స్తుతి యొక్క అభిప్రాయం, ఇక్కడ స్తుతిస్తున్నాయి లేదా ప్రతిపాదిస్తున్నాయి అని చెప్తున్నా. స్తుతి యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ గుణాలను తనలో ధారణ చేసుకొనుట. పరమాత్మను స్తుతించడం లేదా పరమాత్మ యొక్క స్తుతి చేస్తున్నాయి వేదాలు అంటే పరమాత్మ యొక్క గుణాలను తెలియజేస్తున్నాయి.
మరియు అదే విధంగా మనము పరమాత్మను స్తుతించడము అంటే ఏ గుణాలైతే వేదం ద్వారా మనకు ప్రతిపాదించబడుతున్నాయో ఆ గుణాలను ధారణ చేసుకోవడమే స్తుతి అనబడుతుంది, పూజ అనబడుతుంది. లేకుంటే అది స్తుతి కాదు, పూజ కాదు. అందుకే మనకు కావలసినదేమనగా మేము ఉత్పాదక శ్రమలో సహయోగము చేయాలి, సహకారం చేయాలి. మేము ఉత్పాదక శ్రమ ఏదైతుందో, ఉత్పాదక అంటే ఇతరులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి మనుషులుగా చేసేటువంటి లేదా ఉత్తములుగా చేసేటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాల లోపల మేము కూడా సహాయత చెయ్యాలి. మనము ఉత్పాదక శ్రమకు సహకరించాలి. ఉత్పాదక శ్రమ ఏదైతుందో అది దానికి మనము సహకరించాలి. సన్మార్గంతో ధనార్జన చెయ్యాలి. ఉత్పాదక శ్రమ ఏంటి అంటే ఇక్కడ శ్రమ పరిశ్రమ అంటే ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటువంటి శ్రమ ఏంటిదంటే ఇక్కడ సన్మార్గముతో ధర్మపూర్వకంగా ధనాన్ని ఆర్జించడము, న్యాయపూర్వకంగా. మరియు ముఖము నుండి స్తుతి వచనాలనే ఉచ్చరించాలి. ముఖం ద్వారా, నోటి ద్వారా, వాణి ద్వారా స్తుతి వచనాలనే పలకాలి, అశుభ వచనాలను పలకకూడదు. ఆసుర వృత్తులను సంహరించాలి. ఆసుర ప్రవృత్తులు ఏవైతున్నాయో, ఇతరులను నాశనం చేసేటువంటి ప్రవృత్తులు ఏవైతున్నాయో ఆ ప్రవృత్తిలోనూ సంహరించాలి. ఎందుకంటే ఆ ఆసుర ప్రవృత్తిలో ఇతరులను మనం నాశనం చెయ్యబోయే కంటే ముందు మనల్ని అవి సర్వనాశనం చేస్తాయి. కాబట్టి అది గుర్తు పెట్టుకొని మనము ఆ ఆసుర ప్రవృత్తులను సంహరించాలి. చిన్నగా కాకూడదు అనగా తన యొక్క హృదయాలను చిన్నవిగా చేసుకోకూడదు. అయ్యో మేమేం చేయలేకపోతున్నామే, లేదా మేము చెయ్యలేమో, అంత పెద్ద గొప్ప పని చెయ్యగలమా అనేటువంటి ఆ భావన రాకూడదు. ఎందుకంటే ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేశారో వారందరూ మనలాగానే జన్మను ఎత్తారు. మరి వారు ఆ విధంగా గొప్ప పనులు ఎలా చేశారు అంటే వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకొని గొప్ప పనులు చేస్తూ గొప్పవారుగా కావాలి. మా వైపు ప్రతి ఒక్కరి పిలుపు వ్యర్థం అవ్వకూడదు, హృదయాలను చిన్నగా చేసుకోకూడదు. మరియు ఎవరైతే ఉన్నారో మా వైపు అనగా ఎవరైనా ఆపత్తిలో ఉన్నా లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారు మన వైపుకు వచ్చేటట్లు ఉండాలి. అరే పలానా వారి దగ్గరికి వెళ్తే మాకు లాభం కలుగుతుంది, పలానా వారి దగ్గరికి వెళ్తే మాకు సహాయత లభిస్తుంది, లేదా పలానా వారి దగ్గరికి వెళ్తే మా కష్టం దూరం అవుతుంది అనేది. ఆ విధంగా మరి ఆసక్తికి అతీతం అవ్వాలి. ఆ విధంగా ఆసక్తి లేకుండా ఉండాలి. ఏ విధంగా మేము ఈ విధంగా కావాలి, మమ్మల్ని అందరు ఆదరించాలని చెప్పి ఆ స్థితికి రావాలి. కానీ అక్కడ చూపెట్టుకొని గర్వపడకూడదు, లేదా మమ్మల్ని ఆశించాలి, మమ్మల్ని ఆసక్తులుగా రావాలి, మా వైపుకే రావాలి, మమ్మల్ని పోడాలి అనేటువంటి ఆసక్తి ఉండకూడదు. ఆ విధంగా నడుచుకోవడము ఏదైతే ఉందో అది స్తుతి అనబడుతుంది. ఆ స్తుతి వలన ఆ ధారణ ఏ విధంగా అయితే ఆ పరమాత్మ గుణాలను ధారణ చేసుకుంటామో అది స్తుతి అనబడుతుంది. పైన పేర్కొనబడిన విధంగా తన జీవనము గడుపుచు మనము ఆ తత్వమును మరవకూడదు. పైన చెప్పబడినట్టు అంటే ఇందాక చెప్పబడినట్టుగా నడుచుకుంటూ మన యొక్క జీవితాన్ని ఆ విధంగా గడుపుచు ఆ తత్వాన్ని మరవకూడదు. అనగా మనము ఆయా వ్యసనాలను విడిచిపెట్టే పరమేశ్వరుని నిజమైన స్తుతి చేయగలుగుతామో. ఏవైతే వ్యసనాలు చెప్పబడినాయో, కామము, క్రోధము, లోభము, మోహము, ఆకర్షణ అనేటువంటి వ్యసనాలు ఏవైతున్నాయో భౌతిక ప్రపంచం లోపల ధనం పట్ల ఆకర్షణ, స్త్రీ పట్ల ఆకర్షణ, సంతానం పట్ల ఆకర్షణ, లేదా నన్ను గొప్పగా చూడాలి అనేటువంటి నా యొక్క కీర్తి కలగాలి అనేటువంటి ఆసక్తి ఏదైతుందో ఆకర్షణ, అలాంటి వాటి నుంచి అలాంటి వ్యసనాలు అవి వ్యసనమే అనబడుతుంది. ఆ విధంగా ఉండడం అంటే వ్యసనం అనబడుతుంది. కాబట్టి ఆ వ్యసనాలను విడిచిపెట్టే పరమేశ్వరుని యొక్క నిజమైనటువంటి స్తుతి చేయగలుగుతాము. వాటిని వదిలిపెట్టకుంటే నిజమైన స్తుతి చెయ్యలేము. ఎప్పుడైతే వాటిని వదిలిపెట్టి నిజమైనటువంటి స్తుతి చేస్తామో అప్పుడు మనకు పరమాత్మ యొక్క గుణాలు లభిస్తాయి. కాబట్టి పరమాత్మ యొక్క గుణాలను పొందాలి అంటే మనలో ఉన్నటువంటి వ్యతిరేక భావనలను, ఆసక్తులను, భోగ విలాసాలను అన్నింటిని వదిలిపెట్టాలి. ఈ ప్రకారంగా ఈ కామక్రోధాదులు అనేటువంటి భావనలను విడిచిపెట్టేవారే అందరి పట్ల స్నేహం గల ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రుడు అవుతాడు. ఈ రకంగా ఎవరైతున్నారో కామక్రోధాదులను వదిలిపెట్టేసి ఉన్నటువంటి వారే, ఆ విధంగా వదిలిపెట్టిన వారే ప్రపంచానికి మిత్రుడు అవుతాడు. అప్పుడు అతడు విశ్వామిత్రుడు అనబడతాడు.
మరి ఇతడే పరమాత్మ యొక్క నిజమైన గాయకుడు, పరమాత్మ యొక్క నిజమైనటువంటి గాయకుడు, నిజమైన భక్తుడు, నిజమైనటువంటి స్తుతి చేసేవాడు, ఈ విధంగా నడుచుకునేవాడే. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే తనలో ఉన్నటువంటి కామ క్రోధాదులు ఏవైతే ఉన్నాయో అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేసుకొని లోతైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వరకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం ఉన్నతి చేసుకుంటూ ఇతరుల యొక్క అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మనము పవిత్రమైతేనే ఇతరులను పవిత్రం చెయ్యగలము. మన లోపల కామక్రోధాదులు ఉన్నట్లయితే ఇతరుల యొక్క కామక్రోధాదులను దూరం చెయ్యలేము. కాబట్టి ఆ విధంగా మనలో ఉన్నటువంటి కామక్రోధాదులను దూరం చేసుకోవాలి. కామక్రోధాదులను దూరం చేసుకోవాలంటే ఏదో బయట కనబడేటువంటి వస్తువు కాదు, అది లోపలనే ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ కారణంగానే ఇక్కడ కర్మ లభిస్తుంది. కర్మ అంటాం దాన్ని. విచారణ ఏదైతే ఉందో అదే కర్మ అనబడుతుంది. దానికి అనుగుణంగానే మన యొక్క ఫలితాలు ఉంటాయి. అనగా కేవలం చేతులతో చేయడం వలన ఇక్కడ కర్మ ఫలితం అని కాకుండా మానసికంగా ఏదైతే ఉందో మనలో ఏదైతే విచారణ జరుగుతుందో పాప ప్రవృత్తులు కానీ కామక్రోధాదులు కానీ ఏవైనా సరే ఏవైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు అనుగుణంగానే కర్మ తయారవుతుంది. కాబట్టి అలాంటి వాటిని వదిలిపెట్టినప్పుడే, అనగా మనలో ఉన్నటువంటి విచారాలు వదిలిపెట్టినప్పుడే అక్కడ బయట క్రియ కూడా సక్రమంగా అవుతుంది. అందులో కామక్రోధాదులను దూరం చేసుకొని ప్రేమపూర్వకంగా త్యాగాన్ని నింపుకున్నట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క స్తుతి జరుగుతుంది. ఆ విధంగా ఎందుకంటే పరమాత్మ కామక్రోధాదులు లేనివాడు కాబట్టి నిరంతరము ప్రేమను అందించేవాడు, నిరంతరము సహకరించేవాడు, నిరంతరం మనము ఏది కోరుకుంటే అది ఇచ్చేవాడు. కాబట్టి ఆ పరమాత్మను పొందాలి అంటే మనము కూడా అలానే కావాలి. పూర్తిగా ప్రేమపూర్వకంగా ఇదంతయు నాది కాదు, ఇదంతయు పరమాత్మనే ఇచ్చాడు, ఎందుకొరకు ఇచ్చాడు అనేటువంటిది అది తెలుసుకొని నన్ను నేను తెలుసుకొని ముక్తిని పొందడం కొరకు, ఈ శరీరాన్ని ఉన్నతి చేయడం కొరకు కాదు, ఈ భౌతికంగా ఐశ్వర్యాలను పెంచుకోవడం కొరకు కాదు. ఎందుకు ఇచ్చాడు అంటే పరమాత్మ నన్ను నేను శుద్ధి చేసుకోవడం కొరకు. ఆ విధంగా తెలుసుకొని అన్నింటిని పూర్తిగా సంపూర్ణంగా ఎవరైతే త్యాగం చేస్తారో వారు పరమాత్మకు ప్రియులు అవుతారో వారే పరమాత్మను స్తుతించిన వారు. ఆ విధంగా ఏ విధంగా అయితే రాముడు కృష్ణుడు సంపూర్ణంగా లోక కళ్యాణం కొరకే వారు వాళ్ళ యొక్క పూర్తి జీవన కాలాన్ని పూర్తిగా సమర్పితం అయిపోయారు. ఆ విధంగా మనము కూడా కావాలి. అదే విధంగా గురువులు అనగా గొప్ప గొప్ప గురువులుగా ఎవరైతే చెప్పుకుంటున్నా వారందరూ చేసింది అదే పని. కాబట్టి ఆ విధంగా మనం కావాలి. అనగా ఇతరుల కొరకే పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. ఇది పరోపకారం కొరకే ఈ శరీరం లభించింది. ఏ విధంగా అయితే వృక్షాలు ఫలాలను ఇతరుల కొరకు ఇస్తాయో, నదులు ఏ విధంగా అయితే ఇతరుల కొరకే ప్రవహిస్తున్నాయో, కేవలం అక్కడ వృక్షాలు కానీ నదులు కానీ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మానవుల కొరకే కాకుండా ప్రతి ప్రాణికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఆవులు కూడా ప్రతి ప్రాణికి ఉపయోగపడుతున్నాయి. కేవలం పాలను వాటి దూడలకు ఇవ్వచ్చు, మనుషులకు కూడా ఇస్తుంది, ఇంకా వేరే ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తుంది. ఆ పాల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి నెయ్యి ఏదైతుందో అవి కూడా ఇతరుల ఉపకారం కొరకే. దాని ద్వారా యజ్ఞ యాగాదులు చేయడం వలన ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. శాంతి అనే ద్యౌ శాంతి, ఆపహ శాంతి, అంతరిక్షం శాంతి అని ఏదైతే కోరుకుంటున్నామో వీటన్నింటి లోపల శాంతి కలగాలి అంటే దాని ద్వారానే లభిస్తుంది. కాబట్టి ప్రతి ప్రాణిలో ఇతరుల కొరకే ఉన్నాయి. కాబట్టి అనగా ప్రతిది ఏదైతే ఇవ్వబడిందో ఏ విధంగా అయితే ఉపకారం కొరకు ఉన్నాయో అదే విధంగా ఈ శరీరము కూడా, మానవ శరీరం కూడా ఏదైతే లభించిందో అది ఇతరుల ఉపకారం కొరకు. అది తెలుసుకొని మెదులుకున్నట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క స్తుతి చేసిన వారం అవుతాము. ఆ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము. ఏంటి అంటే పరమాత్మ గురించి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో వేదం తప్ప ఇంకా ఎక్కడ కూడా పరమాత్మ గురించి వివరణ ఇవ్వటం లేదు. అనగా వేదానికి అనుకూలంగా ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వేదపరంగా జ్ఞానాన్ని పొంది ఆ వేదానుకూలంగా పరమాత్మ యొక్క ఉపదేశానుసారంగానే ఎవరైతే ఇతర శాస్త్రాలను రచించారో మనుస్మృతి మొదలగునవి అవన్నీ పరమాత్మ వైపుకి తీసుకెళ్ళేటి. కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలు సత్యాన్ని గమనించడము, మానవుల ద్వారా ఏదైతే నిర్మింపబడిందో అది సత్యం కాదు. ఎవరైతే పరమాత్మ యొక్క ధ్యానం చేసి ఋషులు మహర్షులు అయినటువంటి వారి ద్వారా ఏదైతే గ్రంథం రచించబడిందో అది సత్యమైంది. కాబట్టి అన్నింటికి మూలము
వేదమే. ఈ అన్ని గ్రంథాలకు, ఈ అన్ని శాస్త్రాలకు మూలము వేదమే. కాబట్టి ఆ వేదం ఎవరి గురించి చెప్తుందంటే పరమాత్మ గురించి. పరమాత్మ గురించి అంటే కేవలం పరమాత్మ యొక్క గుణాలే చెప్పడం అంటే పరమాత్మ ద్వారా రచించబడినట్టు సృష్టి గురించి తెలియజేయబడుతుంది. పరమాత్మ ద్వారా ఈ జీవులకు జన్మనిచ్చినటువంటి జీవులకు జన్మను ఇచ్చి అనగా శరీరాలను ధారణ చేసి ఏ విధంగా ధారణ చేసి ఎందుకొరకు చేశాడో, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ కర్మానుసారంగా అనేది కూడా ఆ వేదంలో చెప్పబడింది. కాబట్టి అది పరమాత్మ గురించి అనగా సంపూర్ణంగా పరమాత్మ గురించి తెలియజేయబడుతున్నాయి. కాబట్టి వేదాలు, ఆ వేదాల యొక్క అధ్యయనం చెయ్యాలి, వేదాన్ని పొందాలి. వేదంను పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతర ఏవైతే మనకు మార్గాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి. పరమాత్మను పొందాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి చెడులను వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తులను వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి స్వార్థ భావనను వదిలిపెట్టాలి. అప్పుడు పరమాత్మను పొందగలము. అదే విధంగా వేద జ్ఞానం మనకు కలగాలి అంటే ఇతరుల ద్వారా తెలియజేయబడినటువంటి ఆ విద్యను వదిలిపెడితేనే అప్పుడు మనకు వేద జ్ఞానం కలుగుతుంది. అంతవరకు మనకు వేద జ్ఞానం కలగదు. కాబట్టి అందుకే దయానందుడు విరజానందుని దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి ఏం చేస్తాడంటే, విరజానందుడు నువ్వు ఇప్పటి వరకు ఏదేదైతే తెలుసుకున్నావో, ఏవేవైతే చదివినా వాటన్నింటినీ తీసుకెళ్లి గంగలో పడేసిరా అని చెప్పి అంటాడు. గంగలో పడవేయడం అంటే ఇక్కడ పుస్తకాలు అయితేనేమో తీసుకెళ్లి గంగలో పడేశాడు, కానీ అతను తెలుసుకున్నటువంటి విషయాలు కూడా ఏవైతే వాటిని కూడా సంపూర్ణంగా వదిలేశాడు, వాటిని స్మరణకు తెచ్చుకోలే. అప్పుడు అనగా బుద్ధి పూర్తిగా ఖాళీ, అంటే పూర్తిగా జ్ఞానం లేకుండా ఉండి ఖాళీగా ఉన్నటువంటి బుద్ధిని తీసుకొని ఆ పుస్తకాలను వదిలిపెట్టేసి విరజానందుని దగ్గరికి వెళ్ళి పూర్తిగా సమర్పిత భావనతో ఉండి ఆ విరజానందుని ద్వారా విద్యను పొందాడు, అసలైనటువంటి విద్యను. కాబట్టి ఆ విధంగా వేద విద్య లభించాలి అంటే ఏవేవైతే మనకు సందేహాత్మకమైనటువంటి విషయాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నామో వాటన్నింటినీ వదిలిపెట్టేసి దీని గురించి మనం విచారణ జరిపినట్లయితే అప్పుడు వేద జ్ఞానం కలుగుతుంది. అంతవరకు కలగదు, అంతవరకు సందేహాల్లోనే ఉంటాం, అంతవరకు మనకు విశ్వాసం కూడా రాదు. ఎందుకంటే అక్కడ విన్నాము, ఇక్కడ వింటున్నాం, ఇదేంటి? ఇది క్షుణ్ణంగా సూక్ష్మంగా తెలియజేస్తుంది. కాబట్టి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే బుద్ధి కూడా అతి పవిత్రంగా ఉండాలి, అది నిండుగా ఉండకూడదు, ఖాళీగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడే తెలియజేయబడుతుంది. ఖాళీగానే ఉంది కానీ పవిత్రంగా లేదు. పవిత్రంగా లేదు అంటే కామక్రోధాదులను విడిచిపెట్టలేదు, కామక్రోధాదులను విడిచిపెట్టే పవిత్రం అవుతుంది. ఖాళీగా ఉండడం అంటే బుద్ధిలో ఇంకా వేరే ఇతర ఏవైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని, అజ్ఞానం లోపలికి తీసుకెళ్లేటువంటి జ్ఞానం ఉందో దానిని తీసేస్తేనే ఈ జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది, దాని యొక్క స్పష్టత అవుతుంది. కాబట్టి అందుకే వేదాలు ఏదైతే ఏ పరమాత్మ గురించి అయితే తెలియజేయబడుతున్నాయో ఆ పరమాత్మనే స్మరించాలి. దీనికంటే ముందు మంత్రంలో తెలియజేయబడినట్టుగా ఆ పరమాత్మనే స్తుతించాలి. అదే విధంగా పరమాత్మ యొక్క జ్ఞానాన్నే పొందాలి. ఇది మనము ఈ 2 మంత్రాల ద్వారా తెలుసుకున్నాం. మనము వాసనలను, కోరికలను వదిలిపెట్టి పరమేశ్వరుణ్ణి పొందడానికి ప్రయత్నశీలురం కావాలి. మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో పనికిరాని కోరికలు వాటన్నింటిని వదిలిపెట్టేసేయాలి. ఏదైనా మనకి ఇవ్వాలంటే పరమాత్మని ఇస్తాడు, అన్నింటిని ఇచ్చాడు, మనం కోరుకోకుండానే అన్నింటిని ఇచ్చి పంపించాడు. అది మనం తెలుసుకోవడం లేదు, ఎందుకంటే మన బుద్ధి భ్రమలో ఉంది. కాబట్టి ఆ భ్రమ నుండి దూరం అయినప్పుడు పరమాత్మ ఏమి ఇచ్చాడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ వాటిని ఇచ్చిన వాటిని మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే దేని కొరకైతే పంపించాడో, దేని కొరకైతే ఈ పదార్థాలను అన్నింటినీ ఇచ్చాడో దానిని మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు? జ్ఞానం కొరకు, వేద జ్ఞానం, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. అదే కదా ఇంతకుముందు మంత్రంలో కూడా వచ్చింది, నీ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానిని మాకు తెలియజేయండి, ఆ దానిని మాకు ఇవ్వండి, మాకు అర్థం చేసుకునేటువంటి బుద్ధిని ఇవ్వండి, ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించండి, ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి శక్తిని మాకు ఇమ్ము. ఆ విధంగా పరమాత్మను వేడుకోవాలి. కానీ భౌతిక వస్తువుల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎప్పుడు ఏ సమయంలో ఎంత అవసరమో అది ఇస్తూనే ఉంటాడు. కాబట్టి జ్ఞానం గురించి వేడుకోవాలి, మేము ముక్తిని పొందాలి, నిన్ను పొందాలి, నీ యొక్క దర్శనం మాకు కలిగించు అనేటువంటి ఆ ప్రార్థన చెయ్యాలి. పరమాత్మ యొక్క దర్శనం కలగాలంటే జ్ఞానం అవసరం. కాబట్టి ఈ 2 ఉండాలి. ఈ రెండింటి కొరకు చేయాల్సింది ఏంటి? సత్కర్మలు చేస్తూ ఉండాలి, అది వదిలిపెట్టకూడదు. త్యాగమయ భావనతో, త్యాగపూరితంగా, నిస్వార్థ భావనతో కర్మలు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే పరమాత్మ యొక్క వేదవాణి అవుతుంది, అర్థమవుతుంది, పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. ఈ విధంగా మనము
పరమాత్మ గురించి, వేదం గురించి ఈ మంత్రంలో తెలుసుకున్నాము. దానిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆ శక్తిని కూడా ఇమ్మని చెప్పి పరమాత్మను వేడుకుందాం. ఓం శక్తి.